నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కొత్త ప్యాకేజీని ప్రకటించింది. అవును. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏవో కొన్ని కొత్త ఫీచర్లు, చిన్న చిన్న మార్పులు ఉంటాయని అనుకుంటాం. కానీ మాకందిన సమాచారాన్ని చూస్తే ఇది కేవలం ఒక శాలరీ అకౌంట్ అప్గ్రేడ్ లాగా అనిపించటం లేదు. కరెక్ట్. ఇది ఉద్యోగుల ఆర్థిక జీవితాన్ని ప్రభుత్వం చూసే దృష్టిలోనే ఒక పెద్ద మార్పుకు సంకేతమా అనిపిస్తోంది. అవును, మీరు వాడిన ప్రాథమిక మార్పు అనే పదం చాలా సరైనది. ఎందుకంటే ఇక్కడ విడివిడిగా ప్రయోజనాలు ఇవ్వటం లేదు. ఓకే. ఒక ఉద్యోగి ఆర్థిక జీవితానికి సంబంధించిన అంటే అన్ని ముఖ్యమైన అంశాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక సమీకృత వ్యవస్థను నిర్మించడం లాంటిది అన్నమాట. కరెక్ట్, సరిగ్గా అదే పాయింట్. అందుకే ఈరోజు మన లక్ష్యం కేవలం ఫీచర్లను ఒక లిస్ట్ లాగా చెప్పడం కాదు. ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ మాత్రమేనా, లేక ఉద్యోగి చుట్టూ ప్రభుత్వం ఒక ఆర్థిక కోట కడుతోందా? ఆర్థిక కోట బాగుంది ఆ పదం. కోట గోడలు ఎంత బలంగా ఉన్నాయి, లోపల జీవితం సౌకర్యవంతంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. తప్పకుండా. ముందుగా అసలు ఈ ప్యాకేజీ స్వరూపమేంటి? అంటే ఎవరికోసం ఇది? ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ ఏ, బి మరియు సి క్యాడర్ల ఉద్యోగుల అందరికోసం. అంటే దాదాపు అందరికీ వర్తిస్తుంది. అవును, అందరికోసం రూపొందించిన ఒక ప్రత్యేక జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్. అంటే ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన పనిలేదు. కాని దీన్ని కేవలం ఖాతా అనడం అది చాలా చిన్నమాట అవుతుంది. మనకందిన మూలాల్లో దీన్ని బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవల సమాహారం అని స్పష్టంగా వర్ణించారు. ఓ, సమాహారం అంటే ఒక కాంబో ప్యాక్ లాగా. కరెక్ట్. ఇక్కడే అసలు విషయముంది. ఇది ఒక ఉత్పత్తి కాదు, ఒక ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ ఆసక్తికరంగా ఉంది. మీరిందాక నేను వాడిన ఆర్థిక కోట అనే పదం బాగుందన్నారు కదా. అవును. ఆ కోట యొక్క బయటి గోడలు అంటే ఊహించిన ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ ఈ ఇన్సూరెన్స్ అనుకోవచ్చా? ఎందుకంటే ఆ వివరాలు చూస్తే సంఖ్యలు దిమ్మ తిరిగేలా ఉన్నాయి. నిజమే. ₹1,50,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా అంటున్నారిది. ఇది ఎంత పెద్ద మొత్తమంటే సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఇంత కవరేజ్ కావాలంటే ఒక ఉద్యోగి ప్రతి నెలా చాలా పెద్ద ప్రీమియం కట్టాలి. అవును, గణనీయమైన ప్రీమియం ఉంటుంది. మరి ఇక్కడ ఇది జీతం ఖాతాతో పాటు వస్తోందంటే దీన్ని ఎలా చూడాలి? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇది కేవలం ఒక అదనపు ప్రయోజనం కాదు, ఇది ఒక భరోసా. ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏం చెబుతోందంటే, మీరు దేశం కోసం పనిచెయ్యండి, మీ వెనుక మేమున్నాము అని. ఒకవేళ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,50,00,000. అదే విమాన ప్రమాదంలో అయితే ఏకంగా ₹2,00,00,000 వరకు వారి కుటుంబానికి అందుతుంది. 2 కోట్లు? అవును. ఇది వారి కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెడుతుంది. శాశ్వత వైకల్యం సంభవిస్తే అప్పుడు ఉద్యోగి సంపాదించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. ఆ పరిస్థితి మరణం కన్నా దారుణంగా ఉంటుంది. కరెక్ట్. అలాంటి సందర్భాల్లో ఈ ప్యాకేజీ ఎలా అండగా నిలుస్తుంది? ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించినా కూడా ₹1,50,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఓకే, అంటే మరణానికి వైకల్యానికి కూడా ఒకే రకమైన భద్రత? అవును. దీనికి అదనంగా ₹20,00,000 టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ సంఖ్యల వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఏమిటది? మాకు దొరికిన ఒక డాక్యుమెంట్లో ఒక వాక్యముంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ఒక్క నిమిషం, దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక 30 ఏళ్ల యువ ఉద్యోగిని ఊహించుకుందాం. సరే. ఇప్పటి వరకు తన జీతం ఖాతా అంటే కేవలం డబ్బు వచ్చిపోయే ఒక మార్గం. అవును. కాని ఈ ప్యాకేజ్తో రేపట్నుంచి తను డ్యూటీలో ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ అనుకోనిది జరిగినా తన కుటుంబానికి ₹1,00,00,000 పైగా భద్రత ఉంది అనే ఒక ధైర్యం ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం కాదు, మానసిక ధైర్యం. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఆ మానసిక ధైర్యాన్ని ఇంకా పెంచడానికి ఈ ప్యాకేజ్లో ప్రమాద, జీవిత బీమాలతో పాటు ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఒక సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ఓ, హెల్త్ ఇన్సూరెన్స్ కూడానా? అవును. అంతేకాదు, ఒకవేళ ఈ కవరేజ్ సరిపోదని ఎవరైనా అనుకుంటే చాలా తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ను టాపప్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అంటే మనకు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. కరెక్ట్.
రక్షణ కవచాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేసుకునే స్వేచ్ఛ ఉద్యోగికి ఉంటుందన్నమాట. అద్భుతం. అంటే మన ఆర్థిక కోట బయటి గోడలు చాలా పటిష్టంగా చాలా పొరలతో నిర్మించబడ్డాయి. సరే, ఈ రక్షణ వ్యవస్థ బాగుంది. కాని కోట లోపల రోజువారీ జీవితం సంగతేంటే? అంటే జీతం పడ్డం, ఖర్చులు, డబ్బు పంపించడం, ఈ రోజువారీ బ్యాంకింగ్ అనుభవాన్ని ఈ ప్యాకేజ్ ఎలా మెరుగుపరుస్తుంది? కోట గోడలు ఎంత బలంగా ఉన్నా లోపల నివసించే వారికి సౌకర్యాలు లేకపోతే ప్రయోజనముండదు కదా. నిజమే. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రోజువారీ బ్యాంకింగ్ అనుభవాన్ని వీలైనంత ఘర్షణ రహితంగా, అంటే ఫ్రిక్షన్లెస్గా మార్చడమే లక్ష్యం. ఫ్రిక్షన్లెస్. దీనిలో మొదటిది మనం ముందే చెప్పుకున్నట్లు ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని జరిమానాలు పడతాయనే ఆందోళన అవసరం లేదు. ఇది చాలా మందికి, ముఖ్యంగా కెరియర్ ప్రారంభంలో ఉన్న యువ ఉద్యోగులకు పెద్ద ఊరట. నెల చివరికొచ్చేసరికి ఖాతా ఖాళీ అవ్వడం సహజం. ఖచ్చితంగా. రెండవది జీరో మెయింటెనెన్స్ ఛార్జీలు. అంటే ఖాతా నిర్వహణకు వార్షిక రుసుములు, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు లాంటివి ఏమీ ఉండవు. ఓకే. ఇక మూడవది మరియు చాలా ముఖ్యమైనది, లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితం. అన్నీనా? అంటే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ కూడానా? అన్నీ. మీరు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా లక్షల్లో డబ్బు బదిలీ చేసినా, యూపీఐ ద్వారా 10 రూపాయల టీకి చెల్లించినా, లేదా ఎన్ని చెక్బుక్లు కావాలన్నా వీటన్నింటికీ ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది కేవలం కొన్ని వందల రూపాయల ఆదా విషయం కాదు. ఇది బ్యాంకింగ్తో మనకున్న సంబంధాన్ని మార్చే విషయం. ఎలా అంటారు? ఎందుకంటే ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లి ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ఫారాలు నింపే ఉద్యోగులు ఉంటారు. వాళ్లకి ఇది పెద్ద మార్పు. అంతేకాదు, ప్రతి చిన్న యూపీఐ లావాదేవీకి ఛార్జీలు వస్తాయేమోని భయపడే సంస్కృతికి ఇది ముగింపు పలుకుతుంది. అవును. ఇది ఆర్థిక లావాదేవీలను మరింత స్వేచ్ఛగా, భయం లేకుండా చేసేలా ప్రోత్సహిస్తుంది. అవును, మీరు చెప్పినట్టు ఇది ఫైనాన్షియల్ ఫ్రిక్షన్ను తొలగించడం, డబ్బును వాడటానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ఇది ఉద్యోగుల సమయాన్ని, డబ్బును ఆదా చేయడమే కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేస్తుంది. బావుంది. అంటే నా దగ్గరున్న డబ్బును ఖర్చు లేకుండా స్వేచ్ఛగా వాడుకోవచ్చు, నా ఆర్థిక కోట లోపల రోజువారీ జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ నా దగ్గర లేని డబ్బు సంగతేంటి? అంటే నా కలల ఇల్లు కట్టుకోవడానికి లేదా నా పిల్లల ఉన్నత చదువుల కోసం ఇలాంటి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఈ ప్యాకేజీ ఎలా సహాయపడుతుంది? ఈ కోట కేవలం నన్ను రక్షిస్తుందా, లేక నేను ఎదగడానికి కూడా తోడ్పడుతుందా? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్యాకేజీ యొక్క మూడవ మరియు అత్యంత శక్తివంతమైన అంశమిదే. ఇది కేవలం రక్షణ, సౌకర్యానికే పరిమితం కాలేదు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఖాతా ఉన్న ఉద్యోగులకు బ్యాంకులు ప్రాధాన్యతనిచ్చి మార్కెట్ కంటే తక్కువ వడ్డీకే గృహ, విద్య, వాహన మరియు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. తక్కువ వడ్డీ అనేది ఇది బ్యాంకులు తరచుగా వాడే ఒక మార్కెటింగ్ పదం కదా. ఇక్కడ నిజంగా ఎంత తేడా ఉంటుంది? మార్కెట్ రేట్ కన్నా 0.5% తక్కువ, లేక 1% తక్కువ? అవును. ఎందుకంటే గృహ రుణాల వంటి దీర్ఘకాలిక రుణాలలో ఆ చిన్న తేడానే లక్షల్లో ఆదా చేస్తుంది. మన దగ్గర వివరాలున్నాయా? మీ సందేహం సరైనదే. నిర్దిష్ట వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి, ఆర్బీఐ పాలసీలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంత శాతం అని మనం చెప్పలేం. ఓకే. కానీ ఈ ప్యాకేజీ కింద బ్యాంకులకు ప్రభుత్వమిచ్చే ఆదేశం ఏమిటంటే ఈ ఉద్యోగులను ప్రీమియం కస్టమర్లుగా చూడాలని. దానివల్ల సాధారణ కస్టమర్లతో పోలిస్తే వడ్డీ రేటులో ఖచ్చితమైన ప్రయోజనముంటుంది. దానికన్నా ముఖ్యంగా ఇంకేమైనా ఉందా? ఉంది. లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలలో పూర్తి మినహాయింపు లేదా గణనీయమైన రాయితీ ఉంటుందని సమాచారంలో స్పష్టంగా చెప్పారు. ఓహ్, ఇది పెద్ద విషయం. అవును. సాధారణంగా లోన్ మొత్తంలో 0.5% నుంచి 1% వరకు ప్రాసెసింగ్ ఫీజుంటుంది. అంటే 50 లక్షల లోన్పై 50,000 వరకు ఉంటుంది. ఆ భారం పూర్తిగా తప్పుతుంది. ఓకే. అంటే వడ్డీ రేట్లో ప్రయోజనంతో పాటు ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు అనేది తక్షణమే కనిపించే పెద్ద లాభం అన్నమాట. ఇది ఉద్యోగి తమ పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక బలమైన పునాది వేస్తుంది. నిస్సందేహంగా. మొత్తం మీద చూస్తే ఇది ఒక పూర్తిస్థాయి ఆర్థిక పర్యావరణ వ్యవస్థలా కనిపిస్తుంది. అవును. ఊహించని కష్టాల నుంచి కాపాడే ఇన్సూరెన్స్, రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే బ్యాంకింగ్ మరియు భవిష్యత్ ఆకాంక్షలను నెరవేర్చే రుణ సౌకర్యాలు, ఈ మూడింటినీ కలిపి చూడాలి. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ప్రశ్న.
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే రకరకాల బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లు ఉన్నాయి. అవును, ఉన్నాయి. మరి వాళ్ళు ఈ కొత్త ప్రయోజనాలను ఎలా పొందగలరు? పాత ఖాతాను మూసేసి కొత్త అప్లికేషన్ పెట్టి ఈ తతంగమంతా పూర్తి చేయాలా? అది చాలా గజిబిజిగా ఉంటుంది కదా. దీనిక్కూడా ఆర్థిక శాఖ చాలా సులభమైన పరిష్కారమిచ్చింది. ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని ప్రక్రియను చాలా సింపుల్గా ఉంచారు. ఎలా? అంతేనా? ఏదీ మారదు. అకౌంట్ నంబర్, బ్యాంకు, బ్రాంచ్ అన్నీ అవే ఉంటాయి. కేవలం ఆ పాత ఖాతాకే ఈ కొత్త శక్తివంతమైన ప్రయోజనాలన్నింటినీ జోడిస్తారు. ఇది ఉద్యోగులకు చాలా సౌకర్యవంతమైన ఏర్పాటు. అయితే ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తూ దీని సారాంశమేమిటి? ఈ ప్యాకేజీని మనం ఒక్క మాటలో ఎలా చూడాలి? వీటన్నింటినీ కలిపి చూస్తే నా విశ్లేషణ ప్రకారం ఇది కేవలం ఒక జీతం ఖాతా కాదు, ఇదొక సమగ్ర ఆర్థిక సంరక్షణ వేదిక. మనం మొదట్లో అనుకున్న ఆర్థిక కోట రూపకం దీనికి సరిగ్గా సరిపోతుంది. మొదటిది, కోట యొక్క బలమైన గోడలు, అంటే భారీ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇది ఉద్యోగిని, వారి కుటుంబాన్ని ఊహించని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. కరెక్ట్. రెండవది, కోట లోపల సులభమైన జీవనం. రోజువారీ బ్యాంకింగ్ను ఎలాంటి ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా సులభంగా నిర్వహించుకునే వెసులుబాటు. మరియు మూడవది, లోపల అభివృద్ధికి అవకాశం. తక్కువ వడ్డీకే లభించే రుణాల ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను, ఆకాంక్షలను సులభంగా చేరుకునే అవకాశం. అంటే భద్రత, సౌలభ్యం మరియు అవకాశం. అవును, ఈ మూడింటిని ఒకే చోట, ఒకే ప్లాట్ఫాంపై అందించడమే ఈ ప్యాకేజ్ యొక్క అసలు బలం. ఈ మూడు మాటలు ఈ ప్యాకేజీని సంపూర్ణంగా వివరిస్తున్నాయి. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిలో వస్తున్న ఒక సానుకూల మార్పుకు సంకేతంగా కూడా కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. ఈ ప్యాకేజ్ భారతదేశంలో ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం ఒక కొత్త, ఉన్నతమైన ప్రమాణాన్ని, ఒక గోల్డ్ స్టాండర్డ్ను నిర్దేశిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగమంటే కేవలం ఉద్యోగ భద్రత. అవును. కానీ ఇప్పుడు దానికి ఆర్థిక భద్రత కూడా బలంగా తోడవుతోంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ రకమైన సమీకృత ఆర్థిక భద్రతా ప్యాకేజీలు భవిష్యత్తులో కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగులకే పరిమితమవుతాలా? మంచి ప్రశ్న. లేక తమ వద్ద ఉన్న ఉత్తమ ప్రతిభను కాపాడుకోవడానికి ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సమగ్ర ప్రయోజనాలను అందించడంలో పోటీ పడతాయా? ఒకవేళ అదే జరిగితే అది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఉన్న ప్రయోజనాల వ్యత్యాసాన్ని తగ్గిస్తోందా లేక మరింత పెంచుతోందా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.